కృష్ణయ్య గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ రెడ్ బుక్ రాసేటప్పుడు ఆ రెడ్ బుక్లో పొలిటీషియన్స్ కన్నా ఎక్కువ అధికారుల పేర్లు, అందులో ముఖ్యంగా చూస్తే పోలీస్ అధికారుల పేర్లు ఎక్కువగా ఉన్నట్టుగా మనకి కొన్ని లీక్స్ అందుతూ ఉన్నాయి. సో రాజకీయ నాయకులకి టార్గెట్గా ప్రభుత్వ ఉద్యోగులు మారడము, అంటే రాజకీయ నాయకులు వాళ్ళు ఒకటని చెప్పేసి ముందు తిట్టుకుంటున్నారు, తర్వాత కలిసిపోతున్నారు, అవసరమైతే పార్టీలు మారి కండువాలు కప్పుకొని పోటీలు చేసే పరిస్థితి. కానీ ఈ క్రీడలో ఎక్కువ శాతం ఉద్యోగులు బలవుతున్నారు. అందులో నేను చెప్పాను మీకు, ఆ రెడ్ బుక్ లాంటి దానిలో కూడా మీ పేర్లు ఎక్కే పరిస్థితి, అంటే ప్రభుత్వ ఉద్యోగుల పేర్లు ఎక్కే పరిస్థితి వచ్చేసిన సందర్భం కనిపిస్తుంది. ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ ఉందంటారు? అక్కడ స్పెసిఫిక్గా మీరు విశ్లేషించాలి అనుకుంటే ప్రభుత్వ ఉద్యోగుల సైడ్ నుంచి జరుగుతున్న తప్పులు ఏమంటారు? ముందు శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఒక 10 years 20 years బ్యాక్ వెళ్ళిపోతే అధికారులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ఇంక్లూడింగ్ పొలిటీషియన్స్, అంటే బ్యూరోక్రట్స్లో కానీ రాజకీయ రంగంలో కానీ ఆ ఇంటిగ్రిటీ అనేది కనపడేది. రాను అదేదో సామెత చెప్పినట్లు యథా రాజా తదా ప్రజ, ఒక పరిపాలనాపరమైనటువంటి, అంటే ఒక గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు డెఫినెట్ గా వాళ్ళ పాలసీలకు అనుగుణంగా, వాళ్ళ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా అధికారులను మార్చడం అనేది సహజమే. అయితే ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఏ పద్ధతుల్లో మారుస్తున్నారు, ఏ పద్ధతుల్లో ఈ ఇంటిగ్రిటీ కావచ్చు, పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ కావచ్చు, లేదంటే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి కాంపిటెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా లెక్క తీసుకోవడం లేదు. ఎవరైతే ఎస్ బాస్, చాలా మంది ఐఏఎస్ లో, అంటే దురదృష్టవశాత్తు ఐఎమ్ వెరీ సారీ టు సే, చాలా మంది ఐఏఎస్ లో పరిస్థితి ఎలా ఉందంటే, టిఎన్ శేషన్ లాంటి వాళ్ళు, లేదంటే ముందుగా చెప్పినట్టు శంకరన్ లాంటి వాళ్ళు, ఇలాంటి అధికారులు అసలు మనం చాలా దురదృష్టవశాత్తు కనపడటం లేదు. ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో ఉన్న కాస్త నలుగురు కూడా, ఎవరైతే అంటే రాష్ట్ర సచివాలయంలో పనిచేస్తున్నాను కాబట్టి అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారులను కూడా దగ్గర నుండి అబ్జర్వ్ చేసే అవకాశం మాకు దక్కుతుంది. వాటిని అబ్జర్వ్ చేసినప్పుడు అంతో ఇంతో ఇంటిగ్రేటివ్ ఉండి చక్కగా పనిచేద్దాం, ఆనెస్ట్ గా పనిచేద్దాం, అంటే వాళ్ళలో వ్యక్తిగత నిజాయితీతో పాటు ప్రొఫెషనలిజం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అయితే ఎంతకాలం అంటే చాలా సార్లు ఏ గవర్నమెంట్ అంటే వాళ్ళందరూ నాన్ ఫోకల్లో ఎక్కడో మూలకుంటారు. నిజంగా కాంపిటెన్సీ ఉండి కూడా వాళ్ళ సర్వీస్ను ఉపయోగించుకోలేనటువంటి దురదృష్ట పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉంటుంది. దానికి కారణము రెండు వైపులా ఉందండి. విషయస్ సర్కిల్ ఎట్లా అంటే, నిజంగా అంటే టిఎన్ శేషన్ లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం అయినా, ఇప్పుడు కిరణ్ బేడి చాలా సార్లు చాలా సందర్భాల్లో నాన్ ఫోకల్లో అయినప్పటికీ ఈవెన్ జైళ్ల శాఖలు కూడా రిఫార్మ్స్ తీసుకొచ్చేసి, అదేవిధంగా అంటే ఈవెన్ ఇప్పటికి కూడా ఉన్నటువంటి లోక్సత్తా జయప్రకాష్ నారాయణ కావచ్చు, చాలా మంది అధికారులు, ఒక పేరు అధికారులు, ఎంతో మంది అధికారులు, అటు పోలీస్ డిపార్ట్మెంట్ లో కావచ్చు, ఇట్లా ఐఏఎస్ లో కావచ్చు, లేదంటే మిడిల్ లెవెల్ ఆఫీసర్ అంటే స్టేట్ సర్వీసెస్ లో కావచ్చు, చాలా నిజాయితీగా, నిర్మోహమాటంగా, పక్కగా తన ఇంటిగ్రిటీతో పనిచేసేటువంటి అధికారులు ఉన్నారు. దురదృష్టవశాత్తు ఈ పొలిటికల్ ఇంటర్ఫరెన్స్, అంటే ప్రభుత్వం మారినప్పుడే కాదు, చాలా సందర్భాల్లో వాళ్ళకి అనుగుణంగా ఉన్నటువంటి అధికారులను మాత్రమే వాళ్ళ శాఖలు వేయించుకోవడం కావచ్చు, పోకల్లో వేయించుకోవడం కావచ్చు. పోకల్ అంటే ఇన్ ద సెన్స్, ఇప్పుడు ఇక్కడ ఒక అధికారికి తన ఇన్ఫ్లుయెన్స్ ద్వారా, అంటే ఇన్ఫ్లుయెన్స్ అంటే ప్రజలకు మంచి చేసే దిశగా, ప్రజలకు ఒక ఐఏఎస్ అధికారి, కలెక్టర్ ఒక మారుమూల ఏదో పాడేరు లాంటి ప్రాంతాల కంటే ట్రైబల్ ఏరియాలో వెళ్తే అక్కడ చేయాలన్నటువంటి ఒక సంకల్పం ఉన్న అధికారులను కూడా ఎక్కడో అసలు, అంటే కొన్ని ప్రాధాన్యత లేని ప్రాంతాలు. దీన్ని నివారించాలంటే కావాల్సింది చిత్తశుద్ధి ప్రభుత్వంలో ఉండాలి. ముఖ్యంగా రిఫార్మ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా, ఎందుకంటే ఐఏఎస్ అధికారులు అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కిందకి వస్తారు కాబట్టి డెఫినెట్ గా రిఫార్మ్స్ దిశగా, ఎందుకంటే ఏఆర్సీ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిటీలు చాలా సార్లు వస్తున్నాయి, కానీ ఈ దిశగా ఆలోచన చేయడానికి ఈవెన్ స్టేట్ గవర్నమెంట్ లో కూడా ఇండియన్ రిఫార్మ్స్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిటీ రికమెండ్ చేసినటువంటి వాటిలో ఈ అంశం లేదు. ఎందుకు లేదంటే ఎఫెక్టివ్ గా పనిచేసినటువంటి, ఇంటిగ్రిటీతో పనిచేసినటువంటి అధికారులు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ప్రమోషన్ ఇస్తున్నాం, ప్రమోషన్ ఎలా వస్తుంది, డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. ఆ ప్రమోషన్ కమిటీ రికమెండ్ చేసిన వాళ్ళు మాత్రమే ప్రమోషన్ కి ఎలిజిబుల్ అవుతుంది.